విజయవాడ రాజకీయాల్లో ప్రస్తుతం మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. అధికార టీడీపీ ఎంపీ కేశినేని చిన్నిపై మాజీ ఎంపీ కేశినేని నాని సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు చేశారు. ఇక కేశినేని చిన్ని, కేశినేని నాని అన్నదమ్ములు. ప్రస్తుత ఎంపీ కేశినేని చిన్ని తన అన్న మాజీ ఎంపీ కేశినేని నానిపై జూన్ 13న పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక సోషల్ మీడియాలో తనపై దురుద్దేశపూరిత పరువు నష్టం కలిగించే ప్రచారం చేస్తున్నారని చిన్ని ఆరోపించారు. పలు సెక్షన్ల కింద కేసులు కూడా నమోదు చేయించారు. ఈ ఫిర్యాదుతో అన్నదమ్ముల మధ్య వైరం మరింత ముదిరింది. ఇక బెజవాడ రాజకీయాల్లో కేశినేని బ్రదర్స్ మధ్య సాగుతున్న ఆధిపత్య పోరు ఇప్పుడు వ్యక్తిగత ఆరోపణలు, సవాళ్లతో పరాకాష్ఠకు చేరింది. సోమవారం మాజీ ఎంపీ కేశినేని నాని తన సోదరుడు ప్రస్తుత విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని లక్ష్యంగా తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఒకప్పుడు వ్యాపారంలో, రాజకీయాల్లో అండగా ఉన్న అన్నదమ్ములు ఇప్పుడు వీధికెక్కి ఒకరి జాతకాలు ఒకరు బయట పెట్టుకుంటున్న తీరు కృష్ణా జిల్లా రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. కేశినేని నాని తన తమ్ముడు కేశినేని చిన్నిపై తీవ్రమైన వ్యక్తిగత, ఆర్థిక ఆరోపణలు గుప్పించారు. చిన్ని కేవలం ఫోర్జరీ పత్రాలు, అక్రమ సంపాదనతోనే రాజకీయాల్లోకి వచ్చారని నాని ఆరోపించారు. ఇక కేశినేని ట్రావెల్స్ సంస్థకు సంబంధించిన బస్సుల విషయంలో గతంలో జరిగిన ఫోర్జరీ ఉదంతాలను ఆయన ఈ సందర్భంగా చెప్పారు. తన సొంత తమ్ముడే తనకు వెన్నుపోటు పొడిచాడని, నకిలీ సంతకాలతో తన వ్యాపారాన్ని, ఇమేజ్ ను దెబ్బతీయడానికి ప్రయత్నించాడని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎం అంటే మట్టి, పి అంటే పేకాట అంటూ చిన్నిని టార్గెట్ చేస్తూ నాని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఈ అన్నదమ్ముల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది. ఇక రాబోయే రోజుల్లో చిన్నికి ఇంకెన్నో షాకులు తగులుతాయని నాని హెచ్చరించారు. నీ శిష్యుడి కాల్ లాగ్ చూసి షాక్ అయ్యావటగా, రాబోయే రోజుల్లో నీకు షాకులే షాకులు అంటే నాని చేసిన ఈ వ్యాఖ్యలు విజయవాడ రాజకీయాల్లో పలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. గత ఎన్నికల ముందే కేశినేని బ్రదర్స్ వివాదం పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా మారింది. ఇక టీడీపీలో సీనియర్ నేతగా ఉన్న నానికి చెక్ పెట్టేందుకు చంద్రబాబు నాయుడు కేశినేని చిన్నిని ప్రోత్సహించారు అనేది నాని ప్రధాన అసంతృప్తి. దీంతో నాని టీడీపీని విడి వైసీపీ తరపున పోటీ చేయగా చిన్ని టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగి విజయం సాధించారు. ఎన్నికలు ముగిసిపోయినా వీరి మధ్య ఉన్న కక్షలు, ఈగోలు ఏ మాత్రం తగ్గలేదని తాజా పరిణామాలే నిరూపిస్తున్నాయి. ఒకప్పుడు విజయవాడలో కేశినేని బ్రదర్స్ అంటే ఒక బ్రాండ్. కానీ ఇప్పుడు ఒకరినొకరు రాజకీయంగా, వ్యక్తిగతంగా ముంచేసుకోవటానికి ఇద్దరు పాత రికార్డులను తవ్వుకుంటున్నారు. గతంలో కేశినేని ట్రావెల్స్ మూసివేత వెనుక ఉన్న రహస్యాలు, లారీల బిజినెస్ వివాదాలు, ఫైనాన్స్ సెటిల్మెంట్ల విషయాలను ఒకరిపై ఒకరు లీకులు ఇచ్చుకుంటూ సోషల్ మీడియాలో రచ్చ చేసుకుంటున్నారు. అన్నదమ్ములు ఇలా వీధికెక్కి కొట్టుకోవటం వల్ల కేశినేని కుటుంబ ప్రతిష్టే కాకుండా బెజవాడ రాజకీయాల స్థాయి కూడా పడిపోతోందని స్థానిక ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. కేశినేని నాని చేసిన తాజా ఆరోపణలపై ఎంపీ కేశినేని చిన్ని వర్గం కూడా అంతే ఘాటుగా స్పందించేందుకు సిద్ధమవుతోంది. రాజకీయాల్లో గెలుపోటములు సహజమే అయినా సొంత అన్నదమ్ములు శత్రువుల కంటే ఘోరంగా మారి ఒకరి అంతర్గత విషయాలను మరొకరు బహిర్గతం చేసుకోవటం విజయవాడ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారింది. ఈగో వార్ రాబోయే రోజుల్లో మరిన్ని చట్టపరమైన న్యాయ పోరాటాలకు దారి తీసేలా కనిపిస్తోంది. రైట్, ఇక కేశినేని బ్రదర్స్ మధ్య ముదురుతున్న ఈ వివాదానికి అంతం ఎప్పుడు? మరి ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ లైవ్ లో అందిస్తారు. కృష్ణ, అసలు ఇది ఎప్పుడు, ఎలా, ఎక్కడ స్టార్ట్ అయింది?
నిన్నటి వరకు కూడా ఆ రాజకీయాలు అంటే బెజవాడ రాజకీయాలను శాసించినటువంటి ఎంపీ, ఆ ప్రస్తుత ఎంపీ అండ్ మాజీ ఎంపీ కేశినేని నాని కానీ, కేశినేని చిన్ని కానీ రాజకీయాల దశాబ్ద కాలం పాటు వీరి యొక్క ఆధిపత్యంతో బెజవాడలో అయితే నడిచిందని చూసుకోవచ్చు. ఎన్నికల్లో గెలుపు కోసం ఇద్దరు అన్నదమ్ములు కలిసి కూడా విశేష కృషి చేసి కూడా ఒకరి గెలుపు కోసం ఒకరు అన్నట్లుగా కూడా పనిచేసినటువంటి ఈ యొక్క రాజకీయాలు అంటే చిన్ని గాని అదే విధంగా నాని కానీ ఇప్పుడు బద్ధ శత్రులుగా అయితే విజయవాడలో తయారైనట్లు చూస్తుంది. ఎత్తులకు పై ఎత్తులు, మాటల యుద్ధం, అదే విధంగా విమర్శలకు ప్రతి విమర్శలు నిత్యం కూడా బెజవాడలో హాట్ టాపిక్ గా అయితే ప్రస్తుతం అయితే విజయవాడ రాజకీయాలు మారాయనేది చెప్పుకోవచ్చు. ఏదైతే 2024లో పోటీ ఓడిపోయినటువంటి మాజీ ఎంపీ కేశినేని నాని ఏదైతే ఉన్నారో, నేను ఇక రాజకీయాలకు దూరంగా ఉంటాను, రాజకీయాలకి ఇక రాను, నేను అన్నిటికి దూరంగా ఉంటానని చెప్పినటువంటి మాజీ ఎంపీ ఓడిపోయినప్పటి నుంచి కూడా తన సోదరుడు చిన్ని అంటే తనకు సీటు రాకుండా చేయటం కానీ, తెలుగుదేశం పార్టీలో బయటికి వెళ్ళిపోవటానికి కానీ తనకు అన్ని రకాలుగా ఆ పక్కలో బల్లులా తయారయ్యి తన రాజకీయాల నుంచి నేను నిష్క్రమించేలాగా చేశాడు అనే ఒక ఏదైతే ఒక బలమైనటువంటి ఆ ఆరోపణతో అప్పటి నుంచి కూడా కేశినేని నాని అయితే తన సోదరుడు చిన్ని పైన అయితే నిరంతరం కూడా ఏదో రకంగా కూడా తన విషయం అయితే వెళ్ళగలుగుతున్నట్టయితే మనకి స్పష్టంగా అయితే తెలుస్తుంది. ఏదైతే రాజకేశ్ అంటే మద్యం కుంభకోణంలో కీలక సూత్రధార రాజకేశ్ రెడ్డితో వీళ్ళకి సంబంధాలు ఉన్నాయి. దాంట్లో వీరు భార్య జానకి లక్ష్మి గారు కూడా భాగస్వామిగా ఉన్నారు అంటూ కూడా ఈడీకే లేఖలు అయితే రాయటం అంతా చూస్తాను. అదే ఉర్సాకి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం విశాఖపట్నంలో భూములు కేటాయించినటువంటి ఉర్సా కంపెనీలో కూడా వీళ్ళు డైరెక్టర్ గా కొనసాగుతున్నారు అంటూ, అదే విధంగా తెలంగాణ ప్రాంతంలో ప్రగతి నగర్ లో కానీ గచ్చిబౌలితో పాటు పటాన్ చెరువు ఇలాంటి హైదరాబాద్ లో ఉన్నటువంటి పలు ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ వెంచర్స్ తన కొడుకు కేశినేని చిన్ని యొక్క కుమారుడితో పాటు భార్య ఇలాగా వీళ్ళందరికీ కూడా ఆస్తులు కలిగి ఉన్నారు, వీళ్ళు దాంట్లో పార్ట్నర్స్ గా ఉన్నారు అంటూ వీటన్నిటికి సంబంధించి వీరి ఆస్తులు, వ్యాపార లావాదేవీలన్నిటికి సంబంధించి కూడా వీటితో పాటు ఏదైతే మనీ లాండరింగ్ కి సంబంధించిన కూడా ఆ చట్టాలకు సంబంధించి అన్ని కూడా ఆ ఈడీకి లేఖలు అయితే రాయటం అయితే మనం చూస్తాను. ఆ లేఖల నేపథ్యంలో వీరిపైన దర్యాప్తు చేయాలి, వీరు ప్రభుత్వాలనే మోసం చేసి ఆ అక్రమ సంపాదన చేస్తున్నారు అంటూ కూడా పెద్ద ఎత్తున విమర్శలు చేయటమే కాకుండా సంబంధిత అధికారులు కూడా లేఖలు అయితే రాయటం చూసా. ఆ నేపథ్యంలో ఈడీ కూడా ఏదైతే ప్రస్తుత ఎంపీ భార్యకు కూడా ఒక నోటీస్ అయితే జారీ చేశారన్న విషయం కూడా మనకు అర్థమవుతుంది. అంటే ఓవరాల్ గా చూసుకుంటే ఆ విమర్శలతో పాటు వ్యక్తిగత విమర్శలు కూడా వెళ్ళినట్లయితే బెజవాడ రాజకీయాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. వ్యక్తిగత రాజకీయాల నుంచి ఆస్తుల పైన అంటే ఏదైతే ఆస్తులు ఉన్నాయో ఆ ఆస్తుల పైన కూడా దానికి ఆధారంతో సహా ఇక్కడ విమర్శలు అయితే స్పష్టంగా అయితే కనిపిస్తుంది. కానీ ఈ అన్నిటికీ మొత్తం కూడా ఈ ఎపిసోడ్ మొత్తం కూడా విజయవాడ రాజకీయాలతో పాటు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఒక పెద్ద హాట్ టాపిక్ గా మారింది. ఒక పక్క చిన్ని, ఒక పక్క నాని అన్నట్టు కూడా ప్రతిరోజు కూడా ఏదో ఒక వార్తల్లోకి ఎక్కుతారన్నట్టు ఇటు సోషల్ మీడియాతో పాటు ప్రత్యక్షంగా పత్రికా సమావేశంలో అయితే ఎంపీ అయితే దానికి కౌంటర్ ఇస్తూనే ఉన్నారు. ఓవరాల్ గా తీసుకున్నట్లయితే ఎక్కడైతే ఈ ప్రస్తుత ఎంపీ పైన ఇప్పుడు జరిగినటువంటి ఆస్తుల వివాదమే కాదు, దాదాపుగా తన కార్యాలయంలో ఉన్నటువంటి తన అనుచరులే 27 కోట్ల రూపాయలు కుంభకోణం జరిగింది. ఆ కుంభకోణంలో కూడా తన అనుచరులందరూ పట్టుకొచ్చి యాసిడ్ పోసారంటూ కూడా ఒక సంచలనమైన వ్యాఖ్యలు అయితే కేశినేని నాని అయితే చేస్తున్నట్లయితే చూస్తాను. దాంతో పాటు ఎం అంటే మట్టి, పి అంటే పేకాట అంటూ కూడా కొన్ని అస్త్రాలైతే సంధించడం, ఏం చేస్తావు నీ తాటాకు చప్పుళ్లకు భయపడే ప్రసక్తే లేదు, నువ్వు చేసిన భాగవతం అంటే గ్రావిలో మట్టి ఏదైతే ఫ్లై యాక్స్ ఇవన్నీ కూడా మీ కుంభకోణాలు నిత్యం పేకాట ఆ నియోజకవర్గంలో సాక్షాత్తు కొలికిపూడి శ్రీనివాసరావు కూడా ఆరోపించినటువంటి ఆరోపణలతో పాటు ఏదో ఆడుదాం ఆంధ్ర అంటే క్రికెట్ అసోసియేషన్ సంబంధించి అక్రమ నియామకాలు జరిగే దాంట్లో కోట్ల రూపాయల చేతులు మారాయి అంటూ కూడా సాక్షాత్తు తెలుగుదేశం ఎమ్మెల్యేని కూన రవికుమార్ ఆరోపణలు వీటన్నింటినీ క్రోడీకరిస్తూ కూడా మాజీ ఎంపీ కేసీఆర్ నాని చేసిన ఆరోపణలు అయితే మనం చూస్తానే ఉన్నాం. వీటన్నిటికీ ఏదైతే ఒక కౌంటర్ గా ఇస్తూ కూడా ప్రస్తుతం ఉన్న ఎంపీ అయితే ఒక కీలకమైన స్కెచ్ అయితే చేసినట్లయితే కనిపిస్తుంది. అదే విధంగా కేశినేని నానిపై కూడా కొన్ని కీలకమైన ఆరోపణలు నిన్నైతే చెప్పడం అయితే చూస్తాను. దాదాపుగా 120 కోట్ల రూపాయలు ఐఓబి బ్యాంక్ కి ఎగనామో ఎలా పెట్టారు, అది ఎన్పిఐ ఏ విధంగా అయింది, బ్యాంక్ లో ఉన్నటువంటి అటాచ్మెంట్ ఉన్న తన ఇల్లు కానీ, ప్రస్తుతం ఉన్న హోటల్ కానీ, అదే విధంగా తన అన్ని అంటే ఏదైతే ప్రస్తుతము అనుభవిస్తున్నారో ఇదంతా కూడా బ్యాంకులో ఉన్న ఆస్తులన్నింటినీ కూడా ఏ విధంగా దాని మీద అద్దోసలు చేస్తాడు, దాదాపు 20 లక్షల రూపాయల వరకు రెంట్ వస్తుంది. ఆ రెంట్ అంతా కూడా బ్యాంకు వాళ్ళు ఎందుకు చూస్తూ చూడనట్టు పోతున్నారు. ఈ కేవలం ఏదైతే ఈ యొక్క మధ్యలో అంటే చట్టంలో ఉన్నట్టు లూపుల్ని ఉపయోగించుకొని ఈ విధంగా బ్యాంకుల్లో మోసం చేయొచ్చా? ఎప్పుడో
15-16లో జరిగినటువంటి ఏదైతే బ్యాంకు లావాదేవీలు దాదాపు 120 కోట్ల రూపాయలు ఎన్పిఐ అయిపోతే ఇప్పటి వరకు బ్యాంక్ అధికారులు ఎందుకు దీని మీద చర్యలు తీసుకోవట్లేదు అనేక విషయాన్ని కూడా బ్యాంక్ అధికారులను సూటిగా ప్రశ్నిస్తూ కూడా నిన్న కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం చూస్తానన్నాం. అదే విధంగా కేసినేని చిన్ని ఎక్కడెక్కడ అవినీతి చేశాడు, ఏ విధంగా అవినీతి చేశాడు, ఎవరికి ఎగనామం పెట్టాడు, ఎక్కడెక్కడ అవినీతిలో పాల్గొన్నాడు అంటూ కూడా తను మొత్తం కూడా ఆ చిట్టా మొత్తం కూడా బయటపెట్టిన పరిస్థితులు చూస్తాను. ఓవరాల్ గా రాజకీయంగా ఆంధ్రప్రదేశ్ లో ఎంపీలు ఇలా ఉన్నారు ఏమిటి, మాజీ ఎంపీ గాని అంటే ఇంత దారుణంగా ప్రజలను మోసం చేశారంటూ కూడా పెద్ద ఎత్తున బెజవాడలో అయితే ప్రజల్లో అయితే ఒక చర్చ అయితే నడుస్తుంది. ఇది వాస్తవాలు దీంట్లో ఎంత ఉన్నప్పటికీ మాత్రం ప్రజల్లో మాత్రం ఈ ఇద్దరు అంటే ప్రస్తుత ఎంపీ మాజీ ఎంపీల మధ్య నడుస్తున్నటువంటి ఏదైతే ఈ మాటల యుద్ధం ఏదైతే చూస్తున్నామో కేవలం మాటల యుద్ధం నుంచి ఆ కుటుంబాలను కూడా దీంట్లో లాగటం, కుటుంబాలతో పాటు వారి వ్యక్తిగత ఆస్తుల యొక్క వివరాలు, ఆస్తులు ఏ విధంగా వీరు సంపాదించారు, ఏ విధంగా వీరు దోపిడీ చేస్తున్నారు, ఏ విధంగా వీళ్ళు అవినీతి చేస్తున్నారు అనే విషయాలు కూడా ఒకరికొకరు బద్ధ శత్రువుల వల్ల ఈ విధంగా బహిరంగంగా మీడియా ముఖంగా చెప్పడం చూస్తుంటే విజయవాడ రాజకీయాల వర్గాల్లో అయితే పెద్ద ఎత్తున అయితే చర్చకైతే దారితీస్తున్నట్లయితే మనం చెప్పుకోవచ్చు మాధవి. మరి ఇంత జరుగుతున్నా అంటే ఇద్దరి మధ్య ఇంత పచ్చగడ్డేస్తే బగ్గుమనే లెవెల్లో ఇంత వాగ్వాదాలు లేకపోతే ఇంత ఇది జరుగుతున్నప్పుడు అటు బంధువులు కానీ లేకపోతే ఇటు టీడీపీ వర్గాలు కానీ అటు వైసీపీ వర్గాలు కానీ వీళ్ళని కలిపే ప్రయత్నం లేకపోతే ఆపే ప్రయత్నం ఇలాంటివి చేయలేదా? ప్రస్తుతానికైతే మాజీ ఎంపీ కేసినేని నాని అయితే రాజకీయాలుగా దూరంగా ఉండటం, వైసీపీతో అసలు ఎక్కడా కూడా వైసీపీకి గతంలోనే రాజీనామా చేసేసి ఉండటం వల్ల వైసీపీ నేతలు ఎవరో కూడా తన పార్టీ సభ్యుడు కాదు కనుక అన్న విధంతో వారైతే వ్యవహరిస్తూ ఇది కేవలం కుటుంబ సభ్యుల మధ్య నడుస్తున్న వ్యవహారాన్ని, దీనికి రాజకీయ పార్టీకి ఎటువంటి సంబంధం లేదు అంటూ కూడా వారైతే మిన్నకున్నట్లయితే కనిపిస్తుంది. అదే విధంగా ఈ కుటుంబ సభ్యులు కూడా ఎవరో కూడా దీని మీద ఎవరో స్పందించబోవటం, ప్రధానంగా కుటుంబ సభ్యుల్లో కూడా సాక్షాత్తు కేసినేని నాని వాళ్ళ బాబాయ్ స్థలాన్ని కూడా కబ్జా చేసినట్టు పెద్ద ఎత్తున 2024 ముందు కూడా న్యాయస్థానాన్ని సంప్రదించడం కానీ, పోలీస్ కేసులు పెట్టడం కానీ, బహిరంగంగా కూడా మీడియా సమావేశం కూడా పెట్టి కేసినేని నాని నా యొక్క స్థలాన్ని కబ్జా చేశాడు, ఏ విధంగా కబ్జా చేశాడు అంటూ కూడా ఆ మీడియా ముఖంగా తెలిపిన పరిస్థితి చూస్తాను. ఆ విధంగా ఎవరు కూడా కుటుంబ సభ్యులు కూడా ఈ యొక్క వివాదంలో అంటే వీరి మధ్య నడుస్తున్న వివాదమే కాదు, కుటుంబ సభ్యుల యొక్క ఆస్తులు కూడా కబ్జా చేశాడు కేసినేని నాని అంటూ కూడా గతంలో కూడా ఆయన పైన ఆరోపణలు అయితే రావటం అయితే చూస్తాను. ఓవరాల్ గా చూసుకుంటే కుటుంబ సభ్యులు కూడా ఇది కేవలం వారి వ్యక్తిగత విషయమే, ఇది కుటుంబానికి సంబంధం లేదు, మిన్నగా ఉంటే బెటర్ అనే ఆలోచన అయితే చేస్తున్నట్లయితే కనిపిస్తుంది. కానీ వీరిద్దరి మధ్యలో నడుస్తుంది అయితే కుటుంబాల్లో కూడా అంటే ఇంట్లో ఉన్నటువంటి కేసినేని చిన్ని భార్యతో పాటు వాళ్ళ కుమారుని కూడా కేసినేని నాని లాగిన పరిస్థితి అయితే మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఓవరాల్ గా వీరి మధ్యలో కేవలం రాజకీయ అంటే తెలుగుదేశం పార్టీ నాయకులు తప్ప కుటుంబ సభ్యుల నుంచి అయితే ఎటువంటి ఖండన గానీ స్పందనగా అయితే వచ్చినట్టు కనపట్లేదు. అదేవిధంగా ఈ రెండింటి మధ్య వీరిద్దరి మధ్యలో జరుగుతున్నటువంటి పంచాయతీ ఇప్పటికే తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి అధినాయకుడికి అయితే చంద్రబాబు నాయుడు దగ్గరికి అయితే ఈ పంచాయతీ వెళ్ళినట్లయితే తెలుస్తూనే ఉంది. ఈ యొక్క పంచాయతీకి ప్రస్తుతం అయితే సింగపూర్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఏం యాక్షన్ తీసుకుంటారు, దీనిపైన ఎలా స్పందిస్తారని అయితే మనం వేచి చూడాలి. మాత్రం థ్యాంక్ యూ కృష్ణ.